హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ ఇవాల్టి వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. మొన్న ఒక వీడియో పెట్టాను కదా, అలసందలతో గుగ్గుళ్ళు అనేది. వాటిని ఉడకబెట్టగా వచ్చిన కట్టుతో ఈ విధంగా ఒక కట్టు చారు అనేది ఈరోజైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఇది పిల్లలకు పెద్దలకు ఎంతో ఇష్టమైన ఈ కట్టుచారు అనేది ఎక్కువ ప్రాసెస్ లేకుండా 5 నిమిషాలలో అయిపోయే ఈ కట్టుచారు అనేది ప్రిపేర్ చేసుకున్నాము. ఈ కట్టుచారు అనేది మేము గుగ్గుళ్ళు ప్రిపేర్ చేసినప్పుడల్లా ఇది చేసుకుంటామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అది అస్సలు పడేయకుండా ఈ విధంగా అయితే ట్రై చేయండి. సూపర్గా ఉంటుంది అనమాట. దానిలోకి తరిగి పెట్టుకున్న ఆనియన్స్, టమాటాలు, పసుపు, కారము, సరిపడంత కారం వేసుకోవాలి. ఆ తర్వాత ఉప్పు అనేది చూసుకొని వేసుకోవాలండి. ఆల్రెడీ ఉడకబెట్టేటప్పుడు వేసినాం కాబట్టి ఇప్పుడు దానికి తగినట్టుగా వేసుకోండి. ఆ తర్వాత చింతపండు నానబెట్టి చింతపండు రసాన్ని అయితే తీసుకోవాలా. ఆ తర్వాత తగినంత నూనె, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, దానిలోకి ఆ ఎల్లిపాయలు అనేది దంచుకోవాలండి. ఎల్లిపాయలు, జీలకర్ర వేసి బాగా దంచుకొని దానిలో వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవడమేనండి. అన్నీ పచ్చివే వేసినావు ఎందుకు అనుకోవద్దండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఎందుకంటే మనం పొయ్యి పైన పెట్టి బాగా తెరలించుకొని ఉడికేటట్టు ఉడికించుకుంటాం కాబట్టి పచ్చివాసన అనేది లేకుండా టేస్ట్గా ఉంటుందండి. మేము ఉండింది ఇద్దరమే కాబట్టి నాకు ఆ కట్టుతోనే చారు అనేది బాగా సరిపోతుంది. మీకు కావాలనుకుంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలా చేసుకొని ఉప్పు, కారము అన్నీ సరిపోయినదో లేదో ఒకసారి చూసుకొని పొయ్యి మీద పెట్టి బాగా ఉడికించుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టి అలా ఉడికించుకుంటే ఎక్కువసేపు అక్కడ నిలబడాల్సిన పని కూడా లేదండి. దాన్ని మర్చిపోవచ్చు అన్నమాట. లాస్ట్లో ఒక తాజా కొత్తిమీర వేసుకొని కొంచెం సేపు బాగా తెరలించుకుంటే సరే అండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. గుగ్గుళ్ళు ఉడకబెట్టినప్పుడు చాలా బాగుంటుంది. ఇది ఒక్కదాంతో మాత్రమే ఇలా చేస్తామండి. ఇంకా కందులు, బఠానీలు వాటితో అయితే రాదు సరిగ్గా. ఓన్లీ అలసందలు మాత్రమే బాగా వస్తుంది అన్నమాట. ఈ విధంగా అయితే తయారైంది. చూడండి ఎంత బాగుందో కదా. నాకైతే జలుబు చేసింది, అందుకని చాలా బాగా టేస్ట్గా అనిపించింది నాకు. అన్నం వేడిగా ఉంది, మళ్ళీ చారు కూడా వేడిగా ఉందండి. వేడిగా ఇలా తింటా ఉంటే ఆ తృప్తే వేరండి. మేమిద్దరం అయితే ఒక పట్టు పట్టేశామండి. చాలా టేస్ట్గా ఉందన్నమాట. అసలు గిన్నె అయితే ఖాళీ అయిపోయింది. మీ ఇంట్లో కూడా ఇలా చేస్తే గిన్నె అనేది మొత్తం ఖాళీ చేస్తారండి. మన వీడియోలను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కూడా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.